ఈ వీడియోలో మనం ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్‌షిప్ గురించి చూద్దాం. ఇది మనకి ఫస్ట్ క్లాస్ ఇండియన్ సొసైటీలో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఉంది. దాంట్లో మనం ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్‌షిప్ అని సిలబస్‌లో ఉంది. సో, అది మనం దీంట్లో చూద్దాం ఈ వీడియోలో. నేను సోషియాలజీ బుక్ క్లాస్ 11థ్‌లో చాప్టర్ 3లో అయితే మనకి ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్‌షిప్ గురించి ఉంది. సో, అందుకే నేను ఈ బుక్ తీసుకున్నాను. అండ్ అలాగే మనం మెయిన్ థింగ్ ఎన్‌సీఈఆర్‌టీనే ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనం ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్‌షిప్ గురించి చూద్దాం. సో, మనం ఫ్యామిలీ అనేది చాలా న్యాచురల్. అంటే మిగతా సోషల్ ఎంటిటీస్‌తో కంపేర్ చేసుకుంటే. అండ్ అలాగే మనం ఏం అస్యూమ్ చేస్తామంటే ఇప్పుడు ఫ్యామిలీస్ అన్నీ ఒకటే అని. అండ్ అలాగే మనం ఫ్యామిలీలో ఉంటాం. అండ్ అలాగే ఈ మిగతా సోషల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏమైతే ఉన్నాయో, సోషల్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే ఏంటంటే ఎక్కడైతే మనుషులు హ్యూమన్స్ కలుస్తారు, మాట్లాడతారు, ఒక రిలేషన్ అనేది బిల్డప్ చేసుకుంటారు. దాంట్లో మనకి ఏ అదర్ సోషల్ ఇన్‌స్టిట్యూషన్ కూడా మనకి మోర్ యూనివర్సల్‌గా, అన్‌చేంజింగ్‌గా ఉండదు మనం ఫ్యామిలీతో కంపేర్ చేసుకుంటే. అండ్ అలాగే సోషియాలజీ, ఇంకా సోషల్ ఆంథ్రోపాలజీ అనేది మనం డెకేడ్స్ నుంచి వాళ్ళు ఒక ఫీల్డ్ రీసెర్చ్ అనేది కండక్ట్ చేస్తున్నారు అక్రాస్ ది కల్చర్స్. మెయిన్‌గా ఏంటంటే ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్‌షిప్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఈ సొసైటీకి ఎంత ఇంపార్టెంట్, అండ్ అలాగే క్యారెక్టర్ చూసుకుంటే ఇది డిఫరెంట్ సొసైటీలో ఎలా ఉన్నాయని చెప్పి మనకి చూపిస్తున్నారు. అండ్ అలాగే కాకుండా ఈ ఫ్యామిలీ అనేది ఎకనామిక్‌గా, పొలిటికల్‌గా, కల్చరల్‌గా, ఇంకా ఎడ్యుకేషనల్ స్పియర్స్‌లో ఎలా లింక్ అయిందని కూడా మనకి చూపించారు. ఫంక్షనలిస్ట్ ప్రకారం ఏంటంటే ఫ్యామిలీ ఒక ఇంపార్టెంట్ టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది. దానివల్ల సొసైటీ బేసిక్ నీడ్స్‌కి కాంట్రిబ్యూట్ చేస్తారు. అండ్ అలాగే ఒక సోషల్ ఆర్డర్‌ని పర్పెట్యూ చేయడానికి హెల్ప్ అవుతుందనమాట. ఫంక్షనలిస్ట్ పర్స్పెక్టివ్ ఏంటంటే వాళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తారంటే మోడర్న్ ఇండస్ట్రియల్ సొసైటీస్ ఏమైతే ఉన్నాయో, ఇప్పుడు మోడర్న్ ఇండస్ట్రియల్ సొసైటీస్ ఫంక్షన్ ఏమైతే ఉందో అది బెస్ట్ అని. అంటే ఏంటంటే ఇప్పుడు ఉమెన్ ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీని చూసుకుంటుంది. అండ్ అలాగే మెన్ ఏంటంటే ఈ లైవ్లీహుడ్ కోసం ఎర్న్ చేస్తారనమాట. సో, ఇన్ ఇండియా మెయిన్‌గా స్టడీస్ హౌఎవర్ సజెస్ట్ ద ఫ్యామిలీస్ నీడ్ నాట్ టు బికమ్ న్యూక్లియర్ ఇన్ ఇండస్ట్రియల్ ప్యాటర్న్ ఆఫ్ ది ఎకానమీ. సో, ఈ ఇండస్ట్రియల్ ప్యాటర్న్ ఆఫ్ ఎకానమీ కోసం ఇప్పుడు న్యూక్లియర్ ఫార్మ్ ఆఫ్ ఫ్యామిలీగా అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తారు. అండ్ అలాగే ఇదొక ఎగ్జాంపులే. అంటే ఇదొక వన్ ఎగ్జాంపుల్. మెయిన్‌గా ఇది ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకుని ఒక సొసైటీ జనరలైజ్‌గా అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి. అండ్ అలాగే న్యూక్లియర్ ఫ్యామిలీ మెయిన్‌గా మనకి ఈ అంటే ఇండస్ట్రియల్ సొసైటీ డిమాండ్స్‌ని హ్యాండిల్ చేయడంలో ఎక్విప్ అవుతుంది ఫంక్షనలిస్ట్ ప్రకారం. సో, ఆ ఫ్యామిలీ ఏంటంటే ఇప్పుడు అడల్ట్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అడల్ట్, సో, వాళ్ళు బయటకు వెళ్తారు వర్క్ చేయడానికి. అండ్ అలాగే సెకండ్ అడల్ట్ ఏమో ఫ్యామిలీ కోసం, చిల్డ్రన్ కోసం అయితే చూసుకోవాలనమాట. సో, ప్రాక్టికల్ టర్మ్స్ చూసుకుంటే మనం ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అనేది ఒక హస్బెండ్ ఎవరైతే ఇన్‌స్ట్రుమెంటల్ రోల్ అనేది అడాప్ట్ చేసుకుంటారు. అంటే యాజ్ ఎ బ్రెడ్ విన్నర్. అండ్ అలాగే వైఫ్ ఏంటంటే ఒక ఎఫెక్టివ్ ఎమోషనల్ రోల్ అనేది, అంటే ఇప్పుడు డొమెస్టిక్ సెట్టింగ్స్‌లో ఇప్పుడు చిల్డ్రన్‌ని చూసుకోవడం గానీ, ఫ్యామిలీని టేక్ కేర్ చేయడం గానీ అట్లాంటివన్నమాట. సో, ఈ విజన్ ఏమైతే ఉంది ఇది క్వెషనబుల్ అనమాట. సో, ఎందుకంటే ఈ జెండర్ అన్‌జస్ట్ ఏమైతే ఉందో ఇది ఈ క్వెషనబుల్ ఏమైతే ఉందో నాట్ ఓన్లీ ఫర్ ది జెండర్ అన్‌జస్ట్. అంటే ఇప్పుడు జెండర్ అన్‌జస్ట్‌గానే కాదు, మనం ఎంపెరికల్ స్టడీస్ చూసుకుంటే ఈ కల్చర్ ఇంకా హిస్టరీ అనేది అన్‌ట్రూ అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ ఇది మనం కాంటెంపరరీ చూసుకుంటే ఇప్పుడు కాంటెంపరరీ ఇండస్ట్రీస్‌లో చూసుకుంటే లైక్ గార్మెంట్ ఎక్స్‌పోర్ట్ ఉమెన్ చాలా మేజర్ రోల్ అనేది తీసుకుంటారు అండ్ లేబర్ ఫోర్స్‌లో. అండ్ అలాగే సచ్ సెపరేషన్ ఆల్సో సజెస్ట్ ద మెన్ ఆర్ నెసెసరీలీ ద హెడ్స్ ఆఫ్ ది హౌస్ హోల్డ్స్. అండ్ అలాగే ఇదొక నెసెసరీలీ ట్రూ అయితే అవ్వాల్సిన అవసరం లేదు యాజ్ ఎ బాక్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ మనకి ఈ ఫ్యామిలీ ఫార్మ్స్‌లో కూడా వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. సెంట్రల్ డిబేట్ ఇన్ ఇండియా మనం చూసుకుంటే ఇది న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి జాయింట్ ఫ్యామిలీకి షిఫ్ట్ అనేది మనం చూస్తున్నాం. అండ్ అలాగే మనం చూసుకుంటే ద ఫ్యాక్ట్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ మెయిన్‌గా ఇండియాలో పర్టిక్యులర్‌గా డిప్రైవ్డ్ కాస్ట్ అండ్ క్లాస్‌లో అయితే మనం చూస్తున్నాం. అండ్ అలాగే సోషలిజిస్ట్ ఏఎం షా ఏం చెప్పారంటే పోస్ట్ ఇండియా ఇండిపెండెంట్ అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ అనేవి స్టడీగా ఇంక్రీజ్ అయినాయి అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఆయన కూడా ఒక స్టేట్మెంట్ అనేది చెప్పారు. ఇన్ వాట్ కైండ్ ఆఫ్ హౌస్ హోల్డ్ డూ దిస్ ఎల్డర్లీ పీపుల్ లివ్? ఐ సబ్మిట్ మోస్ట్ ఆఫ్ దెమ్ లివ్ ఇన్ జాయింట్ హౌస్ హోల్డ్. సో, ఈ స్టేట్మెంట్ కూడా ఆయన షా అయితే మెన్షన్ చేశారు. సో, ఇదొక బ్రాడ్ జనరలిజం. కానీ
సోషియాలజిస్ట్ పర్స్పెక్టివ్ ప్రకారం ఏంటంటే వాళ్ళు బ్లైండ్గా ఒక కామన్ సెన్స్ ఇంప్రెషన్ అనేది బిలీవ్ చేశారు. అది జాయింట్ ఫ్యామిలీ అనేది ఫాస్ట్గా ఎరాడ్ అవుతుంది. సో మనం అలర్ట్గా ఉండి ఒక కేర్ఫుల్ కంపారిటివ్ ఇంకా ఎంపిరికల్ స్టడీస్ చేయాలి అని చెప్పి. స్టడీస్ మనకి ఒక డైవర్స్ ఫ్యామిలీ ఫార్మ్స్ అనేవి చూపించాయి ఈ డిఫరెంట్ సొసైటీస్లో. సో మనకి సమ్ సొసైటీస్ గురించి చెప్పాలంటే ఇప్పుడు మ్యాట్రీ లోకల్ ఉంది ఇన్ దేర్ మ్యారేజ్లో, అండ్ అలాగే ఫ్యామిలీ కస్టమ్స్లో, అలాగే ప్యాట్రీ లోకల్ కూడా ఉన్నారు, అలాగే ప్యాట్రియార్కల్, మ్యాట్రీ లీనియర్. సో మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు న్యూలీ వెడ్ కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉమెన్ పేరెంట్స్తో ఉంటే వాళ్ళని మ్యాట్రీ లోకల్ అని, అండ్ అలాగే న్యూలీ వెడ్ కపుల్ వాళ్ళు మెన్స్ పేరెంట్స్ దగ్గర ఉంటే వాళ్ళని ప్యాట్రీ లోకల్ అని చెప్పి పిలుస్తారు. అలాగే ప్యాట్రియార్కల్ ఫ్యామిలీ అంటే మెయిన్గా మెన్ అథారిటీని, డామినెన్స్ని ఎక్సైజ్ చేస్తారు. అలాగే మ్యాట్రియార్కీ చూసుకుంటే ఉమెన్ చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఇన్ డెసిషన్ మేకింగ్ ఇన్ ద ఫ్యామిలీ. అలాగే మ్యాట్రీ లీనియల్ సొసైటీ కూడా ఉంటుంది. అది మ్యాట్రియార్కల్ సొసైటీ కదా క్లెయిమ్ చేయరనమాట. మ్యాట్రీ లీనియర్ వేరు, మ్యాట్రియార్కల్ వేరు, ప్యాట్రియార్కల్ వేరు, ప్యాట్రీ లీనియర్ వేరు, ప్యాట్రీ లోకల్ వేరు, మ్యాట్రీ లోకల్ వేరు. సో అన్నీ డిఫరెంట్ అనమాట. అండ్ అలాగే ఫ్యామిలీస్ మెయిన్గా అదర్ సోషల్ స్పియర్స్తో ఇంకా ఫ్యామిలీ చేంజెస్ గురించి చూద్దాం. ఎలా ఫ్యామిలీస్ ఇంకా అదర్ సోషల్ స్పియర్స్లో ఇంకా ఫ్యామిలీ చేంజ్తో లింక్ అయి ఉన్నారు. సో మనం ఎవ్రీడే లైఫ్లో చూస్తున్నాం ఫ్యామిలీస్ ఏంటంటే ఒక డిస్టింక్ట్, అలాగే సపరేట్ ఫ్రమ్ అదర్ స్పియర్స్ లైక్ ఎకనామిక్ ఆర్ పొలిటికల్. సో మనమే చూసుకుంటే మనం ఒక ఫ్యామిలీలో అయితే ఉంటాం. హౌస్ హోల్డ్స్ ఇట్స్ స్ట్రక్చర్ అండ్ ది నార్మ్స్ అండ్ క్లోజ్లీ లింక్డ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ. సో ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం జర్మనీ తీసుకోవచ్చు. జర్మన్ యూనిఫికేషన్ కాన్సిక్వెన్సెస్. మనకి పోస్ట్ యూనిఫికేషన్ పీరియడ్ అనేది జరిగింది 1990లో. జర్మన్ ఏంటంటే ర్యాపిడ్ డిక్లైన్ ఇన్ మ్యారేజ్ అనేది చూశారనమాట. ర్యాపిడ్ డిక్లైన్ అవ్వడానికి కారణం ఏంటంటే జర్మనీలో సో ఒక న్యూ జర్మన్ స్టేట్ ఏమైతే ప్రొటెక్షన్ ఇస్తుందో, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ ఉందో, మెయిన్గా ఫ్యామిలీ ప్రేయర్ టు ద యూనిఫికేషన్ని ప్రొవైడ్ చేస్తుందో అవన్నీ విత్డ్రా చేసుకుంది. దానివల్ల ఎకనామిక్ ఇన్సెక్యూరిటీ వల్ల పీపుల్ ఎలా రెస్పాండ్ అయ్యారంటే వాళ్ళు మ్యారేజ్ ఏదైతే చేసుకోవాలన్నమాట, వాళ్ళు మ్యారేజ్ని రిఫ్యూజ్ చేశారు. అండ్ అలాగే ఇది మనకి క్లియర్గా మనం అండర్స్టాండ్ చేసుకోవడం యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక అన్ఇంటెండ్ కాన్సిక్వెన్సెస్. అంటే ఇప్పుడు మెయిన్గా ఫ్యామిలీ కింగ్షిప్ కూడా ఇది ఆర్ దస్ సబ్జెక్ట్ టు ది చేంజ్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్మేషన్ డ్యూ టు మ్యాక్రో ఎకనామిక్ ప్రాసెస్, బట్ ద డైరెక్షన్ ఆఫ్ ది చేంజ్ నీడ్ నాట్ ఆల్వేస్ బి సిమిలర్ ఫర్ ఆల్ కంట్రీస్ అండ్ ద రీజన్. సో ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్స్ ప్రాసెస్ బేస్ చేసుకుని ఇక్కడ వీళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా చేంజ్ అనేది తీసుకొస్తున్నారు ఫ్యామిలీలో, కిన్షిప్లో అనేది. అది నార్మల్గా ప్రతి ఒక్క కంట్రీస్కి సిమిలర్గా ఉండాల్సిన అవసరం లేదు, సిమిలర్ కంట్రీస్కి, రీజియన్కి. మోర్ ఓవర్ చేంజ్ అనేది డస్ నాట్ కంప్లీట్ ఎరోజన్, అంటే కంప్లీట్గా ఎరోజన్ అనేది చెప్పలేం. అంటే ఇదొక చేంజ్ అనమాట. అంటే ప్రీవియస్ నార్మ్స్ ఇంకా స్ట్రక్చర్తో చూసుకుంటే అది చేంజ్ అవుతూ వస్తుంది. సో చేంజ్ ఇంకా కంటిన్యూటీ అనేది కో ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్యామిలీ ఏదైనా ఒక కాన్సిక్వెన్స్ ఇప్పుడు చేంజ్ అనేది వచ్చింది. సో అది ఫుల్గా ఎరాడ్ అవ్వలేదు. అంటే మ్యారేజ్ అనేది అది వాళ్ళ అప్పుడు పర్టికులర్ టైంలో వాళ్ళు చేంజ్ చేశారు, వాళ్ళు రిఫ్యూజ్ చేసి మ్యారేజ్ అనేది చేంజ్ చేశారు. అండ్ అలాగే ఇది కంప్లీట్గా ఎరోడ్ అయితే అవ్వలేదు. సో చేంజ్ ఇంకా కంటిన్యూటీ అనేది కో ఎగ్జిస్ట్ అవుతాయని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఫ్యామిలీలో జెండర్ ఎలా చూస్తారో చూద్దాం. ఫస్ట్ మెయిల్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేరెంట్స్ని చూసుకుంటారు ఓల్డ్ ఏజ్ టైంలో అని. అలాగే ఫీమేల్ చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళిపోతారు, మ్యారేజ్ తర్వాత వెళ్ళిపోతారు అని చెప్పి. దానివల్ల ఏంటంటే ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మెయిల్ చైల్డ్ మీద ఇన్వెస్టింగ్ చేస్తారనమాట. సో బయాలజికల్ ఫ్యాక్ట్ ఏమైతే ఉందో ఫీమేల్ బేబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వైవల్ ఛాన్సెస్ అనేది బెటర్ ఉంటుంది మేల్ బేబీ కంటే. ద రేట్ ఆఫ్ ఇన్ఫెంట్ మోర్టాలిటీ అనేది అమాంగ్ ఫీమేల్ చిల్డ్రన్ ఏదైతే హయ్యర్ ఉంటుంది మనం మేల్ చిల్డ్రన్తో కంపేర్ చేసుకుంటే లోయర్ ఏజ్ గ్రూప్లో. సో అది తెలిసినా సరే వీళ్ళు ఎక్కువ మేల్ చైల్డ్ అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు.
నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. సో హిస్టారికల్లీ మనం చూసుకుంటే మ్యారేజ్ అనేది ఎగ్జిస్ట్ అయింది ఇన్ ఏ వైడ్ వెరైటీ ఫార్మ్స్ ఇన్ డిఫరెంట్ సొసైటీ. అండ్ డిఫరెంట్ సొసైటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్గా అయితే పర్ఫామ్ చేస్తారు, ఎగ్జిస్ట్ అయితే ఉంది. సో ఇది ఒక డిఫరెంట్ ఫంక్షన్స్ అనేది పర్ఫామ్ చేస్తారన్నమాట వాళ్ళు డిఫరెంట్ సొసైటీ వాళ్ళు. అండ్ అలాగే ఇన్ డీడ్ ద మేనర్ ఇన్ విచ్ మ్యారేజ్ పార్ట్నర్స్ ఆర్ అరేంజ్డ్ రివీల్స్ అండ్ astonishing variety of the modes and customs. సో కస్టమ్స్ అండ్ ది మోడ్స్ అనేవి ఒక డిఫరెంట్గా ఫాలో అవుతూ ఉంటారు డిఫరెంట్ సొసైటీ వాళ్ళు. ఫార్మ్స్ ఆఫ్ మ్యారేజ్ చూద్దాం. మ్యారేజ్ అనేది చాలా లార్జ్ వెరైటీ ఫార్మ్స్లో అయితే ఉన్నాయి. సో మనం డిఫరెంట్గా అంటే మ్యారేజ్ ఎలా అంటే ఇది ఫార్మ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఎలా ఉంటుందంటే నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ అండ్ అలాగే రూల్స్ గవర్నింగ్ హూ కెన్ మ్యారీ హూమ్ అవన్నీ బేస్ చేసుకుని అయితే ఉంటాయి. చెప్పాలంటే మనకి 2 ఫార్మ్స్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయి మెయిన్గా, మోనోగామి ఇంకా పాలిగామి. సో మోనోగామి ఏంటంటే మెయిన్గా వన్ స్పైస్ అట్ ఎ టైం అయితే రిస్ట్రిక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక వైఫ్కి ఒక హస్బెండ్ ఉన్నారు, అలాగే ఒక హస్బెండ్కి ఒక వైఫే ఉండాలి, అది మోనోగామి. అండ్ అలాగే ఈవెన్ పాలిగామి కూడా పర్మిటెడే. అండ్ అలాగే మోనోగామి అనేది మనకి వైడ్గా మనం యూజ్ చేస్తాం మన ప్రివలెంట్గా. అండ్ అలాగే మిగతా చాలా సొసైటీస్ కూడా ఈవెన్ ఇండివిజువల్స్ ఇది మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట, పర్మిట్ అయితే ఉంది. ఆఫన్ అంటే ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయితే అలాగే స్పౌస్ చనిపోతే సో ఈ టైంలో అయితే వాళ్ళు మళ్ళీ రీమ్యారేజ్ అయితే చేసుకోవచ్చు, కానీ అట్ ది సేమ్ టైం ఒక స్పౌసే ఉండాలి. అండ్ అలాగే ఇది ఒక సీరియల్ మోనోగామి కూడా చెప్తారు. అంటే ఈ మోనోగామి మ్యారేజెస్ ఏమైతే ఉన్నాయో లైక్ ఆఫ్టర్ డివోర్స్ అండ్ అలాగే ఆఫ్టర్ స్పౌస్ డెత్, సో దాన్ని ఒక సీరియల్ మోనోగామి అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఒక స్పౌసే ఉండాలి అట్ టైం కదా. సో అంటే అట్ టైం అంటే డివోర్స్ అయిపోయిన తర్వాత అతనితో డివోర్స్ అయిన తర్వాత కపుల్స్ అనేవి సపరేట్ అయిపోతారు. నెక్స్ట్ అలాగే వీళ్ళు ఒక న్యూ పార్ట్నర్ని ఎంచుకుని మ్యారేజ్ చేసుకోవచ్చు. సో అట్ ది సేమ్ టైం ఒక స్పౌసే కాబట్టి సో అట్ ది టైం సో దీన్ని ఒక సీరియల్ మోనోగామి అని కూడా చెప్తారు. రీమ్యారేజెస్ మెయిన్గా ఇప్పుడు మెన్కి చాలా ఎక్కువైతే ఫాలో అవుతూ ఉండేవాళ్ళు ఎప్పటి నుంచో. సో వైఫ్ డెత్ అయిన తర్వాత నార్మ్స్ ఫర్ ది మెన్ ఫర్ ది మోస్ట్ పార్ట్. సో మనకందరికీ తెలిసేది ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ హిందూ విడోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రైట్ అనేది లేదనమాట. సో డినైడ్ దట్ ద క్యాంపెయిన్ ఫర్ ది విడో రీమ్యారేజెస్ వాజ్ ద మేజర్ ఇష్యూ ఇన్ ద 19th century రిఫార్మ్ మూమెంట్స్. సో మనకి 19th century రిఫార్మ్ మూమెంట్స్ అనేవి చాలా జరిగినాయి, మనం హిస్టరీలో తెలుసుకున్నాం ఇట్లాంటివన్నీ. సో వాళ్ళు క్యాంపెయిన్స్ అనేవి జరిగాయి. సో ఆర్ ప్రాబర్లీ లెస్ అవేర్ దట్ టుడే మోడర్న్ ఇండియా నియర్లీ 10% ఆఫ్ ఉమెన్ and 55% of the women over 55 years are widows. అండ్ పాలిగామి మెయిన్గా మ్యారేజ్ని మోర్ దాన్ 1 mate అట్ ఎ టైమ్ డినోట్ చేస్తామంటే ఒక టైంలో ఒక మేటే కాకుండా చాలా విత్ నెంబర్ ఆఫ్ కపుల్స్ ఆఫ్ మేట్స్ అయితే ఉంటారనమాట. సో పాలిగామి ఏంటంటే ఒక హస్బెండ్కి 2 or more వైఫ్స్ అయితే ఉండడానికి పాలిగనీ అంటారు. అండ్ అలాగే పాలియాండ్రీ. సో పాలియాండ్రీ ఏంటంటే ఒక వైఫ్కి 2 or more హస్బెండ్స్ ఉంటే దాన్ని పాలియాండ్రీ. సో పాలిగానీ ఏంటంటే ఇప్పుడు హస్బెండ్కి 2 or more వైఫ్స్ ఉంటాయి. పాలియాండ్రీ అంటే 1 వైఫ్కి 2 or more హస్బెండ్స్ ఉంటాయి. అండ్ యూజువల్లీ ఎకనామిక్ కండిషన్స్ అనేవి చాలా హార్ష్గా ఉంటాయి పాలియాండ్రీలో ఒకవేళ ఎవరన్నా ఇన్వాల్వ్ అయితే. So, one response of the society since in such situations a single male cannot adequately support a wife and children. అండ్ ఆల్సో ఒక ఎక్స్ట్రీమ్ పోవర్టీ కండిషన్స్ ఏమైతే ఉన్నాయో అవి ఒక ప్రెషరైజ్ ఏ గ్రూప్ టు లిమిట్ ఇట్స్ పాపులేషన్. సో ప్రెషరైజ్ చేస్తుంది సో ఒక గ్రూప్కి వాళ్ళ పాపులేషన్ లిమిట్ చేయడానికి. అండ్ అలాగే ద మ్యాటర్ ఆఫ్ అరేంజ్ మ్యారేజెస్ రూల్స్ అండ్ ప్రిస్క్రిప్షన్స్. సో కొన్ని సొసైటీలో ఏంటంటే ఇప్పుడు డెసిషన్స్ రిగార్డింగ్ మేడ్ సెలెక్షన్ ఏమైతే ఉంటుందో అవి పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ చేస్తారు. అరేంజ్ మ్యారేజ్ మనకు తెలిసిందే. సో అలాగే ద సేమ్ అదర్ సొసైటీస్ ఇండివిజువల్లీ ఆర్ రిలేటివ్లీ ఫ్రీ టు చూస్ దేర్ ఓన్ మేట్స్. కొన్ని సొసైటీస్లో ఏంటంటే వాళ్ళ మేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చూస్ చేసుకునే డెసిషన్ మేకింగ్ ఎవరికైతే వాళ్ళ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటుంది. కానీ కొన్ని సొసైటీస్లో వాళ్ళు వాళ్ళ ఓన్ మేట్ అయితే చూస్ చేసుకోవచ్చు వాళ్ళు ఫ్రీగా. నెక్స్ట్ మనకి ఈ ఎండోగామి ఇంకా ఎగ్జోగామి రూల్స్ చూద్దాం. సో కొన్ని సొసైటీలో ఏంటంటే ఈ రిస్ట్రిక్షన్స్ అనేవి సబ్టైల్ ఉంటాయన్నమాట. కానీ కొంతమందికి ఇండివిజువల్స్ అంటే ఇప్పుడు వాళ్ళు హూ కెన్ ఆర్ కెనాట్ బి మ్యారీడ్ అది వాళ్ళ ఇష్టం.
అలాగే అది స్పెసిఫిక్‌గా డిఫైన్ చేశారు. ఫార్మ్స్ ఆఫ్ మ్యారేజ్ అనేవి మెయిన్‌గా రూల్స్ ఆఫ్ గవర్నింగ్ ఎలిజిబిలిటీ, ఇనెలిజిబిలిటీ అంటే వాళ్ళ ఎలిజిబిలిటీ ఉందా, ఇనెలిజిబిలిటీ ఉందా ఆఫ్ ది మేట్స్ అవి ఎండోగామిగా, ఇంకా ఎక్సోగామిగా అయితే క్లాసిఫైగా చేస్తారు. సో, ఎండోగామి ఏంటంటే ఒక ఇండివిడ్యువల్ కల్చరల్ డిఫైన్ గ్రూప్‌ని వితిన్‌లో అయితే మ్యారేజ్ చేసుకోవాలనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు సేమ్ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని ఉంటుంది. అది ఎండోగామి. ఎక్సోగామి ఏంటంటే అది రివర్స్ ఆఫ్ ఎండోగామి. సో, ఇండివిడ్యువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఔట్స్ ఆఫ్ అంటే వాళ్ళ గ్రూపే కాకుండా వాళ్ళు డిఫరెంట్ ఔట్ సైడ్ ఆఫ్ ది గ్రూప్ కూడా వాళ్ళు పెళ్ళైతే చేసుకోవచ్చు. ఎండోగామి ఇంకా ఎక్సోగామి ఏమైతుందో అది ఒక సర్టెన్ కింగ్‌షిప్ యూనిట్స్ లైక్ ఏ క్లాన్, క్యాస్ట్, రేషియల్, ఎథనిక్ ఆర్ రిలీజియస్ గ్రూపింగ్. సో, ఇండియాలో చూసుకుంటే విలేజ్ ఎక్సోగామి ఇది మెయిన్‌గా ప్రాక్టీస్డ్ ఇన్ సర్టెన్ పార్ట్స్ ఆఫ్ ది నార్త్ ఇండియా. విలేజ్ ఎక్సోగామి ఏమైతే ఉందో అది వాళ్ళ డాటర్స్‌ని వర్ మ్యారీడ్ టు ఫ్యామిలీస్ ఫ్రమ్ విలేజ్ ఫార్ అవే ఫ్రమ్ ది హోమ్. సో, విలేజ్‌లో ఎవరైతే ఉంటారో సో, ఒకవేళ విలేజ్‌లో వాళ్ళ ఉంటే వాళ్ళ డాటర్‌ని చాలా దూరం ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. సో, అంటే వాళ్ళకి హోమ్‌కి దగ్గర కాకుండా చాలా దూరంగా వేరే ఊరికిచ్చి ఆర్ వేరే సిటీకిచ్చి పెళ్లి చేస్తూ ఉంటారు కదా! సో, అది విలేజ్‌లో మా నార్త్ ఇండియాలో పార్ట్స్ ఆఫ్ నార్త్ ఇండియాలో ఎక్కువగా చూస్తాం మనం. అండ్ అలాగే అరేంజ్‌మెంట్స్ ఏమైతే ఉంటాయో అదొక స్మూత్ ట్రాన్సిషన్ ఇంకా అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ ది బ్రైడ్ ఇంటూ ఏ ఎఫినల్ హోమ్ వితౌట్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ హర్ కిన్స్‌మ్యాన్. అండ్ అలాగే జియోగ్రఫికల్ డిస్టెన్స్ కూడా మనకి అన్‌ఈక్వల్ రిలేషన్‌షిప్ అనేది ఉంటుంది. అంటే ఒక ప్యాట్రిలీనియర్ సిస్టమ్ ఎండ్యూర్డ్ దట్ మ్యారీడ్ డాటర్స్ డు నాట్ సీ దేర్ పేరెంట్స్ టూ ఆఫెన్. సో, ఏంటంటే మనకి జియోగ్రఫికల్ డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో, దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఆహ్, పెళ్లి చేసుకున్న వెళ్ళిపోతారు ఎవరైతే ఉంటారో బ్రైడ్. సో, బ్రైడ్ ఏంటంటే ఆఫెన్‌గా వాళ్ళ ఇంటికైతే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికైతే రాకూడదు. అలా డిజైన్ చేస్తారన్నమాట. అది ఒక అన్‌ఈక్వల్ రిలేషన్‌షిప్ అనేది ఒక ప్లస్ ఈ ఈ ప్యాట్రిలీనియర్ సిస్టమ్‌లో. అండ్ అలాగే ఈ పార్టింగ్ ఫ్రమ్ ది నేటల్ హోమ్ వాజ్ ఎ సాడ్ ఒకేషన్ అండ్ ఇట్ ఈస్ థీమ్ ఆఫ్ ఫోక్ సాంగ్స్ విచ్ డెపిసిట్ ద పెయిన్ ఆఫ్ డిపార్చర్. సో, ఇప్పుడు అదేంటి మనం అప్పగింతలు అంటే ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత ఉమెన్ ఎవరైతే ఉంటారో బ్రైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. సో, ది ఫార్ ఫ్రమ్ ది నేటల్ హోమ్ అయితే ఎక్కువ ఎక్సోగామీలో అయితే చూస్తాము. సో, అదొక ఆ పార్టింగ్ ఏంటంటే ఒక సాడ్ ఒకేషన్. సో, ఆ ఒకేషన్‌ని కూడా ఒక ఫోక్ సాంగ్స్‌తో డిపాజిట్ చేస్తారు. పెయిన్ ఆఫ్ డిపార్చర్ అయితే చేస్తారన్నమాట థీమ్‌తో. అండ్ అలాగే మనం ఫ్యామిలీ, కిన్‌షిప్, మ్యారేజ్ డెఫినిషన్స్ కూడా చూద్దాం. సో, బేసిక్ కాన్సెప్ట్స్ ఇది ఎన్‌సీఈఆర్‌టీ ప్రకారం. సో, ఈ ఫ్యామిలీ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ డైరెక్ట్‌గా లింక్ అవుతారు. కిన్ కనెక్షన్స్ ఉంటాయి. అండ్ అలాగే అడల్ట్ మెంబర్స్ కూడా వాళ్ళేంటంటే ఈ చిల్డ్రన్‌ని కేర్ తీసుకోవడంలో రెస్పాన్సిబుల్‌గా ఉండాలన్నమాట. సో, మనం డెఫినిషన్ చూసుకుంటే ఇది a family is a group of persons directly linked by the kin connections and adult members of which assume responsibility for caring for children. అది డెఫినేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ. అండ్ అలాగే కింగ్షిప్ ఏంటంటే మెయిన్‌గా కింగ్షిప్ ఇండివిజువల్స్ కనెక్షన్ అనేది టై చేసి ఉంచుతుందనమాట. వాళ్ళ ఎస్టాబ్లిష్ చేసింది వాళ్ళ లైన్ ఆఫ్ డీసెంట్ మ్యారేజ్ ద్వారా కానీ లేకపోతే లైన్ ఆఫ్ డిస్టెన్స్ అంటే బ్లడ్ రిలేటివ్స్ అనేది కనెక్ట్ చేస్తుంది. సో, మనం కిన్షిప్ డెఫినేషన్ చూసుకుంటే కిన్‌షిప్ ఏంటంటే ఇండివిడ్యువల్స్ మధ్య కనెక్షన్ అనేది టై చేసి ఉంచుతుంది. అండ్ అలాగే ఒక మ్యారేజ్ ద్వారా గానీ లేకపోతే ఒక లైన్ ఆఫ్ డిసెంట్ ద్వారా గానీ బ్లడ్ రిలేటివ్స్‌ని కనెక్ట్ చేసి ఎస్టాబ్లిష్ చేస్తుందనమాట. అండ్ లైక్ బ్లడ్ రిలేటివ్స్ చూసుకుంటే మదర్స్, ఫాదర్స్, సిబ్లింగ్స్, ఆఫ్ స్ప్రింగ్స్ ఎక్సెట్రా. అండ్ అలాగే మ్యారేజ్ డెఫినిషన్ చూసుకుంటే ఇది మనకి తెలిసిందే. ఇది సోషల్లీ అక్నాలెడ్జ్డ్ అలాగే అప్రూవ్డ్ sexual union between two adult individuals. So, two people when they marry వాళ్ళు కిన్ అవుతారన్నమాట టు వన్ అనదర్. అంటే ఇప్పుడు వాళ్ళు కిన్ అవుతారు ఒక్కొక్కరికి. అండ్ అలాగే మ్యారేజ్ బాండ్ అనేది మెయిన్‌గా వైడర్ రేంజ్ ఆఫ్ పీపుల్‌ని కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ ఇంకా అదర్ బ్లడ్ రిలేటివ్స్ ఏమవుతారంటే రిలేటివ్స్ ఆఫ్ ది పార్ట్నర్ త్రూ మ్యారేజ్ అవుతారు. అంటే వీళ్ళందరూ ఎవరైతే ఇప్పుడు పార్ట్నర్‌ని ఇక 2 పీపుల్ పెళ్లి చేసుకుంటే పార్ట్నర్స్ పేరెంట్స్, బ్రదర్స్ ఇంకా సిస్టర్స్ అండ్ అదర్ బ్లడ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలేటివ్స్ అవుతారు పార్ట్నర్‌కి
త్రూ మ్యారేజ్. అండ్ అలాగే ఫ్యామిలీ ఆఫ్ బర్త్ వచ్చేసి ఈజ్ కాల్డ్ ఫ్యామిలీ ఆఫ్ ఓరియంటేషన్. అండ్ అలాగే ఇప్పుడు ఒకవేళ ఫ్యామిలీ అంటే ఇప్పుడు బై బర్త్ ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ ఆఫ్ ఓరియంటేషన్ అని పిలుస్తాం. ఒకవేళ మ్యారేజ్ ద్వారా పర్సన్ ఫ్యామిలీలోకి వస్తే ఫ్యామిలీ ఆఫ్ ప్రోక్రియేషన్ అని పిలుస్తాం. అండ్ అలాగే ఎవరైతే బ్లడ్ ద్వారా రిలేట్ అవుతారో వాళ్ళని కిన్ అని, అంటే కిన్ ఎవరైతే కిన్కి అంటే ఇప్పుడు హూ ఆర్ రిలేటెడ్ త్రూ బ్లడ్ అవుతారో వాళ్ళని కన్సేజినియస్ కిన్ అని పిలుస్తాం. అండ్ అలాగే వాళ్ళు మ్యారేజ్ ద్వారా రిలేట్ అవుతే వాళ్ళని ఎఫ్ఈఎన్స్ అని పిలుస్తాం అనమాట. సో రివిజన్ కూడా చేసేద్దాం. ఫ్యామిలీ, కిన్షిప్, మ్యారేజ్ డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫ్యామిలీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ డైరెక్ట్లీ లింక్డ్ బై కిన్షిప్. అండ్ అలాగే అడల్ట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయిన్గా చిల్డ్రన్ని కేర్ తీసుకోవడం రెస్పాన్సిబిలిటీ ఉండాలన్నమాట. నెక్స్ట్ అలాగే కిన్షిప్ ఏంటంటే ఇది మెయిన్గా ఇండివిజువల్స్ మధ్యలో కనెక్షన్ అనేది ఉంచుంటుంది. అండ్ అలాగే ఒక అంటే మ్యారేజ్ ద్వారా కానీ లేకపోతే లైన్ ఆఫ్ డిసెంట్ ద్వారా కానీ బ్లడ్ రిలేటివ్స్ని కనెక్షన్కి ఎస్టాబ్లిష్ చేస్తుంది. అండ్ లైక్ మదర్స్, ఫాదర్స్, ఇంకా సిబ్లింగ్స్, ఆఫ్స్ప్రింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళతో. నెక్స్ట్ అలాగే మ్యారేజ్ ఇది ఒక సోషల్లీ ఎక్నాలెడ్జ్ అలాగే అప్రూవ్డ్ సెక్షువల్ యూనియన్ బిట్వీన్ టూ అడల్ట్ ఇండివిజువల్స్. సో పెళ్ళైన తర్వాత ఏంటంటే టూ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కిన్ అవుతారన్నమాట ఒక్కొక్కరికి. నెక్స్ట్ అలాగే మ్యారేజ్ బాండ్ ఏమైతే ఉందో అది వైడర్ రేంజ్ ఆఫ్ పీపుల్ని కనెక్ట్ చేస్తుంది. సో అలాగే పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, ఇంకా అదర్ బ్లడ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యారేజ్ ద్వారా పార్ట్నర్స్ కూడా రిలేటివ్స్ అవుతారు. అండ్ అలాగే బై బర్త్ ఫ్యామిలీలో ఉంటే ఏంటనమాట అదొక ఫ్యామిలీ ఆఫ్ ఓరియంటేషన్. అలాగే మ్యారేజ్ ద్వారా ఫ్యామిలీతో ఎంటర్ అయితే అది ఫ్యామిలీ ఆఫ్ ప్రొక్రియేషన్ అని. అండ్ అలాగే త్రూ బ్లడ్ రిలేటెడ్ కిన్ అయితే ఏమో కన్సేజినస్ కిన్ అని. అండ్ అలాగే మ్యారేజ్ ద్వారా కిన్ అయితే అఫైన్స్ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ ఫంక్షనిస్ట్ ప్రకారం ఏంటంటే ఫ్యామిలీ మీనింగ్ ఏంటంటే ఫ్యామిలీ ఇంపార్టెంట్ టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అండ్ అలాగే బేసిక్ నీడ్స్, సొసైటీ బేసిక్ నీడ్స్కి కాంట్రిబ్యూట్ చేసి అండ్ అలాగే ఈ సోషల్ ఆర్డర్కి పర్పెట్యూట్ చేసేలా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఫంక్షనలిస్ట్ పర్స్పెక్టివ్ మెయిన్గా ఏం ఆర్గ్యూ చేస్తారంటే ఇండస్ట్రియల్ అంటే మోడర్న్ ఇండస్ట్రియల్ సొసైటీస్ ఏమైతే ఉన్నాయో అటు ఫంక్షన్ బెస్ట్ అని. ఎప్పుడైతే ఉమెన్ అయితే అంటే ఫ్యామిలీని చూసుకుంటుందో అండ్ అలాగే మెన్ లైవ్లీహుడ్ అది ఎర్న్ చేయడానికి బయటకు వెళ్తారు. సో అలా నమ్ముతుంది బెస్ట్ అనేది. అండ్ అలాగే అంటే ఇప్పుడు మనం చెప్పాలంటే ఫస్ట్ అడల్ట్ ఏమో బయటకెళ్ళి వర్క్ చేయాలి. అండ్ అలాగే సెకండ్ అడల్ట్ ఏమో ఇంట్లో వర్క్ అంతా చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే పర్టికులర్ మ్యాటర్స్లో చూసుకుంటే మనం ఇది న్యూక్లియర్ ఫ్యామిలీ మెయిన్గా హస్బెండ్ ఈ ఇన్స్ట్రుమెంటల్ రోల్ అనేది అడాప్ట్ చేసుకుంటారు యాజ్ ఏ బ్రెడ్ విన్నర్. అండ్ అలాగే వైఫ్ ఏంటంటే ఎఫెక్టివ్ ఎమోషనల్ రోల్ ఇన్ డొమెస్టిక్ సెట్టింగ్స్లో అయితే ప్లే చేస్తారు. అండ్ డైవర్స్ ఫ్యామిలీ ఫార్మ్స్ చూసుకుంటే మనకి మ్యాట్రిలోకల్, ప్యాట్రియార్కల్, మ్యాట్రిలీనియల్ సొసైటీస్ అయితే ఉన్నాయి. మ్యాట్రిలోకల్ సొసైటీ అంటే ఏంటంటే ఇప్పుడు న్యూలీ వెడ్ కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉమెన్ సైడ్ పేరెంట్స్తో కలిసి ఉంటే అది మ్యాట్రిలోకల్ అని. అండ్ అలాగే సేమ్ మ్యారీడ్ కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెన్ పేరెంట్స్తో ఉంటే అది ప్యాట్రిలోకల్ అని. ప్యాట్రియార్కల్ ఏంటంటే ఇప్పుడు మెయిన్గా డామినెన్స్, అథారిటీ అనేది మెన్ చేతిలో ఉంటుందన్నమాట ఫ్యామిలీ స్ట్రక్చర్. అండ్ అలాగే మ్యాట్రియార్కీ ఏంటంటే డెసిషన్ మేకింగ్లో అంటే ఫ్యామిలీ డెసిషన్ మేకింగ్లో ఉమెన్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తారు. అండ్ అలాగే మ్యాట్రిలీనియర్ సొసైటీ కూడా ఉంది. సో అది మ్యాట్రియార్కల్ సొసైటీకి అయితే క్లెయిమ్ చేయరు. నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ మ్యారేజ్ చూసుకుంటే ఫార్మ్స్ ఆఫ్ మ్యారేజ్ మెయిన్గా మనం బేసిస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ అండ్ అలాగే రూల్స్ గవర్నింగ్ హూ క్యాన్ మ్యారీ హూమ్ బేస్ చేసుకుని అయితే ఐడెంటిఫై చేస్తారు. సో పర్టికులర్గా మనం చెప్పాలంటే పార్ట్నర్స్ దట్ క్యాన్ లెజిటిమేట్లీ ఎంటర్ ఇన్ టు మ్యాట్రిమోనీ వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయి. ఒకటి మోనోగామి అండ్ అలాగే పాలిగామి. సో మోనోగామి ఏంటంటే ఒక స్పౌస్ని మాత్రమే రిస్ట్రిక్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఈ సిస్టమ్ ప్రకారం ఒక వైఫ్కి ఓన్లీ వన్ హస్బెండ్ ఉండాలి అండ్ అలాగే వన్ హస్బెండ్కి ఓన్లీ ఒక వైఫ్ ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు మెన్కి ఓన్లీ వన్ వైఫ్ ఉండాలి అండ్ అలాగే ఉమెన్కి ఓన్లీ వన్ హస్బెండ్ ఉండాలి. అండ్ పాలిగామి ఏంటంటే ఇప్పుడు పాలిగామి మెయిన్గా ఒక మేట్కి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ మోర్ దెన్ వన్ మేట్ అయితే ఉంటారన్నమాట మ్యారేజ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక హస్బెండ్కి
టూ ఆర్ మోర్ వైఫ్స్ ఉంటారు. అండ్ అలాగే వన్ వైఫ్‌కి 2 ఆర్ మోర్ హస్బెండ్స్ ఉంటారు. సో, ఒక హస్బెండ్‌కి ఇద్దరు లేక ఎక్కువ వైఫ్స్ ఉంటే దాన్ని పాలిగనీ అని. అండ్ అలాగే పాలియాండ్రీ ఏంటంటే ఒక వైఫ్‌కి చాలామంది హస్బెండ్స్ ఉంటాయి. అండ్ ఈ మనం నార్మల్‌గా సారీ. ఈ సొసైటీలో కొన్ని సొసైటీస్‌లో ఏంటంటే చాలా సొసైటీస్‌లో చెప్పాలంటే సో, ఇండివిడ్యువల్స్ ఇది రీమ్యారేజ్ చేసుకుంటానికి పర్మిషన్ అయితే ఉంటుందనమాట. ఒకటి స్పౌస్ డెత్ అయితే ఆర్ డివోర్స్ అయితే. కానీ పర్టిక్యులర్‌గా ఏంటంటే ఇది ఒక స్పౌస్ ఒకే టైంలో అనమాట. సో, మనం దీన్ని ఒక సీరియల్ మోనోగామి అని కూడా చెప్తారు. రీమ్యారేజెస్ కామన్‌గా ఉంటాయి. మెయిన్‌గా ఏంటంటే వైఫ్ చనిపోతే మెన్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. అండ్ అలాగే నెక్స్ట్ అంటే ఈ రైట్ అనేది అప్పర్ కాస్ట్ హిందూ విడోస్‌కైతే లేదు. సో, దానివల్ల ఏంటంటే ఒక క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశారు విడో రీమ్యారేజెస్ అనేది. ఇదొక మేజర్ ఇష్యూ కూడా చెప్పొచ్చు. 19th సెంచరీ రిఫార్మ్ మూవ్‌మెంట్స్‌లో అయితే ఉంది. నెక్స్ట్ ఈ ఎండోగమీ, ఎక్సోగమీ రూల్స్ కూడా చూద్దాం. సో, ఈ కొన్ని సొసైటీస్‌లో ఏంటంటే ఈవెన్ అంటే ఒక మనిషి ఎవరిని పెళ్లి చేసుకోవాలి అంటే స్పెసిఫికల్‌గా ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అని కూడా స్పెసిఫిక్‌గా డిఫైన్ చేశారు. సో, ఫార్మ్స్ ఆఫ్ మ్యారేజ్ అనేది మెయిన్‌గా గవర్నింగ్ ఎలిజిబిలిటీ, ఇన్‌ఎలిజిబిలిటీ ఆఫ్ ది మేట్స్ మీద క్లాసిఫై చేస్తారు. ఎండోగామీ ఇంకా ఎక్సోగామీ లాగా. ఎండోగామీ, ఎక్సోగామీ మెయిన్‌గా ఒక సర్టెన్ కింగ్‌షిప్ యూనిట్స్ కానీ లైక్ క్లాన్, క్యాస్ట్, రేషియల్‌ని రిఫరెన్స్ చేస్తుంది. అండ్ మనం చూసుకుంటే ఎండోగామీ ఇంకా ఎక్సోగామీ. ఎండోగామీ ఏంటంటే ఒక సర్టెన్ గ్రూప్ ఉంటుంది కదా! సో, ఆ గ్రూప్‌లోనే ఆ కల్చర్ డిఫైన్ గ్రూప్‌లోనే పెళ్లి చేసుకోవాలనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్. ఒక క్యాస్ట్‌లో ఉన్న వాళ్ళు మెన్ ఇంకా వుమెన్ ఇద్దరు కూడా సేమ్ క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. అది ఎండోగామీ. ఎక్సోగామీ ఏంటంటే ఇది రివర్స్ ఆఫ్ ఎండోగామీ అనమాట. సో, వీళ్ళేంటంటే ఇండివిడ్యువల్స్ వాళ్ళు అంటే వాళ్ళ ఓన్ గ్రూప్‌లోను ఆర్ ఔట్‌సైడ్ గ్రూప్ ఆప్షన్ అనమాట. సో, వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళనైతే పెళ్లి చేసుకోవచ్చు. అండ్ విలేజ్ ఎక్సోగామీ అనేది మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. సో, విలేజ్ ఎక్సోగామీ అనేది మనకి కొన్ని పార్ట్స్ ఆఫ్ నార్త్ ఇండియాలో అయితే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు. సో, విలేజ్‌లో ఉన్న డాటర్ ఎవరైతే ఉంటారో డాటర్‌ని వాళ్ళు చాలా దూరంగా ఉన్న ఇంటికిచ్చి పెళ్లి చేస్తారనమాట. సో, జియోగ్రఫికల్ డిస్టెన్స్ కూడా చాలా దూరంగా ఉంటుంది. సో, దానివల్ల ఏంటంటే మ్యారీడ్ అయిన డాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పేరెంట్స్‌ని ఆఫెన్‌గా చూడకుండా ఉండడానికి. అండ్ అలాగే అంటే నేటల్ హోమ్ నుంచి సెపరేట్ అవుతుంది ఎలా ఉంటుందో పార్టింగ్ దూరంగా వెళ్ళిపోతారు కదా! సో, ఆ అకేషన్ ఏమైతే ఉందో అది ఒక సాడ్ ఒకేషన్ అనే చెప్పొచ్చు. సో, ఇది మనకి ఫ్యామిలీ గురించి, మ్యారేజ్ గురించి, ఇంకా కిన్‌షిప్ గురించి. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.